హలో మిస్టీస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు తెలుగు అమ్మాయి ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్. ఇప్పటికే అర్థమైపోయింది కదా ఎక్కడికి వచ్చాను అని. అబ్సల్యూట్ బార్బిక్యూ. అవును, హైదరాబాద్లోనే ద బిగ్గెస్ట్ బార్బిక్యూ ఏది అంటే అబ్సల్యూట్ బార్బిక్యూ. మేము మాదాపూర్ బ్రాంచ్కి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి అంతా ఖాళీగా ఉంది. ఏంటి రష్ లేదు అంటే టేస్ట్ బాగోదా అనుకుంటున్నారా? అలా ఏం లేదు. యాక్చువల్లీ మేము చాలా లేట్గా వెళ్ళాము, అందుకే జనాలందరూ ఖాళీ అయిపోయింది టేబుల్స్ అన్నీ. లేకుంటే అసలు టేబులే దొరికిద్ది అని అనుకోలేదు మేము. లక్కీగా టేబుల్ కూడా దొరికింది. కానీ వెళ్ళిన 15 మినిట్స్ ఎవ్వరు పట్టించుకోలేదు. మనల్ని ఎవరైనా పట్టించుకోవాలా ఏంటి? వెళ్ళంగానే అదేంటి ఇదేంటి అన్నీ చూస్తుంటే అక్కడ బాటిల్స్ కనిపించాయి. చూడంగానే ఒక సిప్ వేయాలనిపించింది. వెంటనే మా మమ్మీ ఒక పోజ్లో కనిపించింది. ఒక చేతిలో చీపిరి కట్ట, ఇంకో చేతిలో చపాతీ కర్ర ఉంది. అయ్యో బాబోయ్, ఆ పోజ్ ఊహించుకోవడం కన్నా సైలెంట్గా పెట్టిన తినేసి వెళ్ళిపోవడం బెటర్ అనిపించింది. అలా తల తిప్పంగానే స్టార్టర్స్ వచ్చాయన్నమాట. ఇప్పుడు సర్వ్ చేసింది అయితే పొటాటో స్టార్టర్. టేస్ట్ అయితే చాలా బాగుంది. పేరైతే తెలియదు కానీ మా బ్యాచ్లోనే కొంతమందికి కీమా పావ్ ఇచ్చారనమాట. మాకైతే ఇంకా రాలేదు. ఈలోపు క్రిస్పీ కార్న్ వచ్చింది. వెజ్లో నా ఫేవరెట్ స్టార్టర్ ఏమన్నా ఉంది అంటే అది క్రిస్పీ కార్నే. ఇక్కడ టేబుల్స్కి హోల్స్ ఉన్నాయి ఏంటా అని చెప్పి ఫస్ట్ మనం చూసాం కదా, అది ఈ గ్రిల్ స్టాండ్స్ పెడుతున్నారనమాట. ఈ గ్రిల్స్ పైన స్టార్టర్స్ తీసుకొచ్చి పెడతారు. మన కళ్ళ ముందే గ్రిల్ చేసి ఇస్తారు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే అదంతా ఆల్రెడీ అయిపోయి ఉండిద్ది. ఊరికే ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం అలా తీసుకొచ్చి అలా పెడతారు. ఆ నిప్పుల పైన అక్కడెక్కడో పెడితే అవి ఎలా కాలుతాయి చెప్పండి. ఇప్పుడు మనకు ఆ ఆత్రం ఆగదు, రాగానే తినేయాలి అనుకుంటాం. వెజ్లో అయితే పన్నీర్ అండ్ మష్రూమ్ ఇచ్చారు. నాన్ వెజ్లో అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఇచ్చారు. వాటితో పాటు ఒక 2 ఫ్రూట్స్ కూడా గ్రిల్ చేశారు. అవి ఏంటి అంటే పైనాపిల్ అండ్ వాటర్ మిలన్. ఫ్రూట్స్ని కూడా గ్రిల్ చేస్తారా అంటే అవును, ఇక్కడ చేశారు. అండ్ 4 రకాల ఆయుధాలు ఇచ్చారు. స్పూను, ఫోర్కు కామన్గా అన్ని రెస్టారెంట్స్లో ఇస్తారు. కానీ మిగతా 2 ఎందుకు అంటే ఒకటేమో గ్రిల్ స్టిక్స్కి ఉన్నది లాక్కోవడానికి, ఇంకోటేమో దాన్ని కట్ చేసుకొని తినడానికి. తర్వాత మాకు కూడా కీమా పావ్ ఇచ్చారు. నెక్స్ట్ కబాబ్ ఇచ్చారు, తినేసాం. మొత్తం కలిపి ఒక వీడియో తీద్దామని చెప్పి లోగో దగ్గర నుంచి స్టార్ట్ చేసా. ఈలోపు మా ఫ్రెండ్ వచ్చి పాపం ఫోటో దిగుదాం అనుకుంది. వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పి రిమైనింగ్ అంతా వీడియో తీయడానికి వెళ్ళిపోయా. చెప్పాను కదా ఆల్రెడీ లేట్గా వెళ్ళాం కాబట్టి టేబుల్స్ ఖాళీగా ఉన్నాయి. లేదంటే అసలు మేము బుక్ చేసుకోలేదు కాబట్టి టేబుల్సే దొరకవనుకున్నారు. మీకు ఇందాక ఎప్పుడో ఒక విషయం చెప్పాను కదా, చూడంగానే ఏదో సిప్ వేయాలి అనిపించింది అని చెప్పి. మరి దగ్గరికి వెళ్ళి చూడకపోతే ఎట్లా అని చెప్పి దగ్గరికి వెళ్ళంగానే అక్కడ వాళ్ళు స్టాప్ థింకింగ్ అండ్ స్టార్ట్ డ్రింకింగ్ అన్నారు. అయ్యి బాబా, వీళ్ళు ఏదో నన్ను తన్నిచ్చేలాగే ఉన్నారు అని చెప్పి పక్కకు వచ్చాను. ఇదంతా చాట్ బండార్ అనమాట. పానీపూరి, పావు బాజీ అన్ని రకాల చాట్స్ ఉన్నాయి. మా ఫ్రెండ్స్ కొంతమంది ట్రై చేశారు. నన్ను కూడా ట్రై చేయమంటే మనకు ఓవర్ యాక్షన్ ఎక్కువ కదా, తినలేదు. తర్వాత తీరిగ్గా ఫీల్ అయ్యాను, అయ్యో తినాల్సిందేమో కదా అని. ఇక్కడ ఏంటియో కానీ జాడీల్లో నింపి భద్రంగా దాచిపెట్టారు. వాటి పేర్లు తెలుసుకుందామన్నా వాళ్ళు చెప్పినా మనకు అర్థం కాదులే అని చెప్పి వదిలేశాను. ఇక్కడేమో కుల్ఫీ కౌంటర్ ఉంది. మా ఫ్రెండ్ అయితే కుల్ఫీలు సూపర్ ఉన్నాయి అని చెప్పి లాగిస్తూనే ఉంది. ఇక మనం ఇవన్నీ వద్దులే, స్టార్టర్స్ తినేసాం కదా అని చెప్పి డిజర్ట్స్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఆ ఫ్రిడ్జ్లో నుంచి ఏదో ఫిజిక్స్ ల్యాబ్లో, కెమిస్ట్రీ ల్యాబ్లో ఏదో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నాను. కానీ నేను యాక్చువల్లీ తీస్తుంది పేస్ట్రీలు, కూల్ కేక్స్ అనమాట. ఆ డిజర్ట్స్లో అవి చాలా ఉండేసరికి అన్నీ ఒక్కొక్కటి నా ప్లేట్లో పెట్టుకున్నాను అనమాట. ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు పెట్టేసుకున్నాను. ఒక్కటి కూడా వదిలిపెట్టలేదు. ప్లేట్ ఖాళీ లేకపోయినా ఇరికిచ్చి పట్టించాను. ఎందుకు అనుకుంటున్నారా? మనం వెళ్ళింది బఫెట్కి. ఒక్కొక్కరికి 859 రూపీస్ పడింది. మరి దానికి న్యాయం చేయాలి కదా. తినకపోయినా ప్లేట్ అయితే నిండిపోవాలి. తిన్నంత వరకు తిని మిగతా అది వేస్ట్ అయినా చేయడానికి ఇష్టపడ్డాను, కానీ వాళ్ళకి వదిలేయడానికి అస్సలు ఇష్టపడలేదు. స్టార్టర్స్లో ఇంకొన్ని బ్రౌనీస్, గులాబ్ జాము అండ్ బ్రెడ్ హల్వా అవన్నీ అక్కడ ఉన్నాయి. నేను సర్వ్ చేస్తుంటే వాళ్ళు చూసారా నా ఫేస్ కల్ ఎలా చూస్తున్నారో, ఇది ఎక్కడ కరువు దేశం నుంచి వచ్చిందిరా బాబు, అన్నీ తీసేసుకుంటుంది అని చెప్పి. మనమేమో 859 రూపీస్ కడుతున్నాం, ఒక్కటి కూడా వదలకూడదని చెప్పి మన ప్రయత్నం మంది. వాళ్ళేమో ఇదేంటి ఇంత కరువులో ఉంది అని వాళ్ళ చూపులు. వాళ్ళు ఎన్ని చూసుకుంటే మనకేమైంది, మనం బిల్ కడుతున్నాం కదా, దానికి న్యాయం చేయాలి కదా అని చెప్పి ఇంకెళ్ళి గులాబ్ జాములు కూడా వేసుకుంటున్నాం అనమాట. అది మా ఫ్రెండ్ ఫేవరెట్. ఏదో 1-2 వేసుకునేది పక్కనకి వస్తుంది అనుకుంటే అక్కడ నుంచి కదలట్లేదే. వాళ్ళు నన్ను చూసిన దానికన్నా ఆవిడ ఇంకా డబ్బులు చూశారు. సరేలే, పెద్దలు ఒక సామెత చెప్తారు కదా, ఎన్ననుకుంటే మాత్రం ఒక ఎసరు బియ్యం అవుతాయి అని చెప్పి. అలానే నేను కూడా వాళ్ళు ఎన్ననుకుంటే మాత్రం నా ప్లేట్ నిండిపోయిద్ది అని చెప్పి ఓవర్ యాక్షన్ చేసుకుంటూ ప్లేట్ నిండా పెట్టుకొని వచ్చి తింటూ ఉన్నాను అనమాట. నిజానికి ప్లేట్ నిండా తెచ్చుకున్నానే కానీ దాంట్లో సగం పైన వదిలేశాను. వీడియో తీస్తున్నాను బిల్డప్ కొద్దీ. మా ఫ్రెండ్ అయితే అన్నీ ఒకదాని తర్వాత ఒకటి షార్ట్లు లేపినట్టు లేపిస్తుంది అనమాట. అవన్నీ మీకు రియల్గా వాయిస్తో యాడ్ చేస్తాను, మీరే చూసి ఎంజాయ్ చేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఎక్కడైనా బోర్ కొట్టింది అనుకోండి, ఫార్వర్డ్ చెయ్యకండి, మొత్తం చూసేయండి. ఇటు తీస్తాను వాడు ఆమె సోకులు పట్టమే సరిపోతుంది, తినేది లేదు, సరిచేది లేదు. డిజర్ట్లు అయితే ప్లేట్ నిండా వేసుకొని వచ్చాం. ఒక 2 ఆలు తినేసి చెప్పదా మరి ఏం కావాలి, మాకు 2 ఆలు ఎత్తడానికి వెయిటింగ్. రెడీ.
తిందాం. ఆగ్రా చేసి కొట్టుకుందాం రా. కక్కుతుంది చేసి కొట్టుకుందాం అంటే తింటుంది. కేక్ అయితే చేసి కొట్టుకోరా. మా పిచ్చి భరించలేక మా చుట్టూ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మేము మాత్రం ఇక్కడే ఉన్నాం. ఆఖరికి పిల్ల బాగుండేసరికి వెయిట్ వచ్చి నాన్స్ కూడా నేనే తీసుకొచ్చి పెడతా అంటున్నాడు. నమ్మకండి అబద్ధాలు. లేకుంటే డిజర్ట్స్ తినే వాళ్ళ దగ్గరికి వచ్చి రోటీ కావాలని ఎందుకు అడుగుతాడండి? ఎందుకు అడుగుతాడు మీరే చెప్పండి. మా సొల్లంతా చూస్తూ అలా వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోదంతా పక్కదే కానీ మామూలుగా మొత్తం వేసేసింది అప్పుడే. నా స్ట్రాబెర్రీ నచ్చురా ఇందాక నాకు ఎలా ఉంది తెలుసా? అదేంటో తెలియదు నీకు. మా అమ్మానాన్ని మేమేదో తింటుంటే వచ్చి వీడియో డిస్టర్బ్ చేసింది కాక ఇంకా నా పార్ట్నర్ని పనులు చెప్పి పంపించాడనమాట. ఆమె వచ్చిందా నాకేం చేయాలో అర్థం కాక బిక్కమొహం వేసుకొని వీడియో కాల్ అటు ఇటు చూస్తూ తింటున్నాను. మొత్తానికైతే తినేసానులేండి. డెజర్ట్స్ కొంచెం యావరేజ్ కానీ మిగతా ఫుడ్ అయితే చాలా బాగుంది. నా వీడియో డిస్టర్బ్ చేస్తున్నారు. సాయి నేను ఒక క్వశ్చన్ అడగను వేరు. డెజర్ట్స్ తినే అమ్మాయి దగ్గరకు వచ్చి మీకు నాన్స్ ఏమైనా తీసుకొని రానా అని అడిగితే అది పులిహోర కాదా? నువ్వు కాదు ఇంకొక ఆమె ఆడండి. బాగున్నారు 3 monkeys యాక్చువల్గా 3 monkeys లాగా. కొత్త మొహాలు 2 కనిపిస్తున్నాయి. దీని బరువు చూడు అవలేదా అంట. ఎలా ఉంది గట్ట తాగేసావేంటారు అంత ధైర్యంగా? చంటి పిల్లలు ఉగ్గుబాలు తాగినట్టు వేసుకున్నావుగా. అసలు ఎలా ఉంది? ఎలా వేసుకుంది అంతే. జర్రు మంది ఒక్కసారి జుర్రు మంది ఒక్కసారి అయిపోయింది. కేసర్ లాగా ఇది ఎదుగుతుంది. నాకొద్దు అరే చూడు చీజ్ కొట్టుకుందాం స్టైల్గా తెగిపోయిన నా పొద్దు సార్ నా పొద్దు కింద చూసారు కదా, ఎక్కడున్నా మేము అలానే ఉంటాము. ఊరికే ఏదో ఒకటి వాక్కుంటూ మా పనిలో మేము ఉంటాం. మా పిచ్చి మాదనమాట. డెజర్ట్స్ అన్నీ తినిన తర్వాత అసలు నేను ఎంత వెరైటీ అండి. స్టార్టర్స్ తిన్నాను, మెయిన్ కోర్స్ ఒక్కటి కూడా టచ్ చేయలేదు. డెజర్ట్స్ అన్నీ తిన్న తర్వాత మళ్ళీ పెరుగన్నం తెచ్చుకున్నాను. ఇది పాన్ ఐస్ క్రీమ్, అసలు మామూలు లేదు. బటర్ స్కాచ్లో పాన్ కల్పించాడు. సూపర్ అంటే సూపర్ ఉంది. మా ఫ్రెండ్ ఏమో కుల్ఫీ బాగుందంటే తిన్నా, నాకేం నచ్చలేదు. అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ తినేసిన తర్వాత లాస్ట్లో మెన్యూ కార్డ్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే అది మేమే. మొత్తం తినేసిన తర్వాత లాస్ట్లో మెన్యూ కార్డ్ చూసాము. అయ్యయ్యో నేను పిచ్చిదాన్ని, మీకు అంతా చెప్పాను కానీ అసలు ఇక్కడ ఏమేమి ఫుడ్ ఉంటుందో చూపించడం మర్చిపోయాను కదా. ఇదిగోండి ఇక్కడ డిజర్ట్స్తో స్టార్ట్ చేశాను. డిజర్ట్స్ దగ్గర ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయి. మీకు ఇష్టమైన ఫ్లేవర్లో పాన్ ఫ్లేవర్ యాడ్ చేసి ఇవ్వమండి. పక్కా ట్రై చేయండి వెళ్ళిన తర్వాత. ఇక్కడైతే నాన్స్, సూప్స్, వెజ్కి సంబంధించినవన్నీ ఒక సైడ్ పెట్టారు, నాన్ వెజ్కి సంబంధించినవన్నీ ఒక సైడ్ పెట్టారు. ఆ రెండింటికి మధ్యలో సలాడ్స్, కర్డ్ రైస్ అవన్నీ పెట్టారనమాట. ఇదేదో చూస్తుంటే రక్తంలో ముక్కలేసి నానపెట్టినట్టుంది కదా, ఏమో కొంచెం చూడంగానే ఏదోలా అనిపించింది.
చూపించి పక్కకు వచ్చేసాను. ఇక్కడి రాగానే కర్డ్ రైస్, పాస్తా అవన్నీ కనిపించాయి. ఇవన్నీ నాన్ వెజ్ కౌంటర్ అనమాట. బిర్యానీ, కర్రీస్, ఇంకా ఫ్రైస్ అవన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ చెప్పాలంటే నేను మెయిన్ కోర్స్ ఏం తినలేదు, మా ఫ్రెండ్స్ తిన్నారు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు. ఈసారి మీరు వస్తే తప్పకుండా ట్రై చేసి మీ ఫేవరెట్ ఏంటో కామెంట్ చేయండి. మళ్ళీ అనుకున్నవన్నీ తినేసాం. ఎంత బిల్ వచ్చినా కానీ నేను ఎందుకు నవ్వుతున్నా ఉన్నా అంటే నేను కాదు బిల్ కట్టేది, మా ఫ్రెండ్ పార్టీ కాబట్టి ఆమె కట్టాలి. ఫేస్ ఆమె చూపించాల్సింది నేను చూసుకొని నవ్వుకుంటున్నాను. బిల్ వచ్చింది, మనం పే చేసే పర్లేదు కాబట్టి అన్నాం. అదే మనం పే చేయడం అయితే గుండె పడలేదు నాకైతే. 8,000 బిల్లు. హలో ఫ్రెండ్స్, చూడండి ఫుల్ వేసింది, హాఫ్. కన్యాకుమారి చెప్పాను కదా హాఫ్ వేసిందని. ఇంతకీ మీకు కూడా నేను తాగాను అనిపించిందా? అసలు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇవన్నమాట మా అబ్సల్యూట్ బార్బిక్యూ విశేషాలు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. అసలు ఫుడ్ అయితే చాలా క్రేజీ ఉంది. డెజర్ట్స్లో కొన్ని మాకు నచ్చలేదు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది అంటారు కదా, అలా మాకు నచ్చలేదు అంతే. కానీ చాలా బాగుంది ఫుడ్. బెస్ట్ బఫెట్ అని అయితే నేను సర్టిఫికేట్ ఇచ్చేయగలనమాట నా సైడ్ నుంచి. మీరు ఎప్పుడైనా ఫ్రెండ్స్తో అలా సరదాగా టైంపాస్ చేయాలని వెళ్తే వెళ్ళొచ్చు. ఆగండి, ఇంత సోచ్ చూసారు, అట్లీస్ట్ సబ్స్క్రైబ్, ఒక లైక్ చేసేసి వెళ్ళిపోండి ప్లీజ్.